Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనలీ శేఖర్ కమలా గారి, ధనుష్ గారి, నాగార్జున గారి అండ్ రష్మిక గారి కుబేరా మూవీ చూసి రావడం జరిగింది మావా. ఏంటి మావా మూవీలో ఇంతమంది నేమ్స్ చెప్తున్నావు? చెప్తా మావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్నేల్ చూసారు కదా, ఇలాంటి సినిమా ఎవ్వరికి నచ్చదు మావా. ఎందుకంటే ఈ సినిమాలో మనకి రప్ప రప్ప లాంటి డైలాగ్స్ ఉండవు, ఊ అంటావా అనే ఐటమ్ సాంగ్స్ ఉండవు, మంచి కథ ఉంటుంది. సో తమ్నేల్లో చెప్పినట్టు ఇలాంటి మూవీ ఎవ్వరికి నచ్చదు మావా. మావా సినిమా బాగుందో లేదో చెప్పడానికి వేరే హీరోస్ మీద ఎందుకు పడుతున్నావు? అర్రే, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు మావా. మూవీస్ హిట్ అవ్వాలి అంటే ఆడియన్సే రీజన్. సో నేను ఎవరి మీద ఏడవట్లేదు, నా ఒపీనియన్ చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నా. నాకు తెలిసి ఇలాంటి మూవీ మళ్ళీ రాదు మావా. ఎందుకంటే హిట్ అవ్వదు కాబట్టి, ఎందుకంటే జనాలకి మంచి చెప్తే నచ్చదు కాబట్టి. నువ్వు ఎవరివి అది డిసైడ్ చేయడానికి? నువ్వు ముందు మూవీ ఎలా ఉందో చెప్పు. మన ఆడియన్స్ ఈ మూవీని ఎందుకు హిట్ చేయరో నేను చూస్తా. ఓకే మామా, కమింగ్ టు ద ప్లాట్. ఈ మూవీలో నేను ఏ చిన్న పాయింట్ చెప్పినా సినిమా ఇంటెన్సిటీని స్పాయిల్ చేసినట్టు అవుతుంది. సో నో ప్లాట్, డైరెక్ట్ గా పర్ఫార్మెన్సెస్ గురించి చెప్తా. నా ఒపీనియన్ లో ధనుష్ ఈస్ మోర్ దాన్ ఎ నేషనల్ అవార్డ్ విన్నర్ మామా. సినిమాలో పర్ఫార్మెన్స్ చూసి చెప్తున్నా అనుకుంటున్నారేమో కదా, కాదు మామా. ఇలాంటి మూవీని ఆయన ఓకే చేసినప్పుడే ఆయన నేషనల్ అవార్డు విన్నర్ అయ్యారు నా ఒపీనియన్ లో. అండ్ సినిమా పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ధనుష్ గారు. హీ సంథింగ్ ఎల్స్ మామా. ఇంకా మూవీలో ఇంకొక 2 ఇంపార్టెంట్ రోల్స్ లో పర్ఫార్మ్ చేసిన నాగార్జున గారు అండ్ రష్మిక గారు టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మూవీలో చిన్న చిన్న రోల్స్ లో చేసిన వాళ్ళు, సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ లో బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మామా మీకు, తోట తరణి గారి ఆర్ట్ వర్క్ స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాలి ఆయన వర్క్ కి. ఇంకా డిఎస్పి బీజిఎం అండ్ సాంగ్స్. ఏంటి మావా సైలెంట్ అయిపోయావు? మూవీలో తన బీజిఎం అండ్ సాంగ్స్ ఈ మూవీకి ఆరో ప్రాణం మావా. పోయిరా 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 మావా. ఈ సాంగ్ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉంది నా ఒపీనియన్ లో. అండ్ ఇంకా ఫైనలీ కెప్టెన్ ఆఫ్ ద మూవీ శేఖర్ కమలా గారు. సార్, మీ మూవీస్ హిట్ అవ్వాలి సార్. ఈ మూవీ హిట్ అయితేనే మీకు ఒక ప్రొడ్యూసర్ దొరుకుతారు, ఇంకొక మంచి నీతున్న కథ చెప్తారు మాకు. ఈ మూవీ ఆడియన్స్ హిట్ చేస్తారని అనుకుంటున్నాను సార్. మీ విజన్, మీ థాట్స్, మీ మూవీలో డైలాగ్స్, బతుకు కోసమే బతుకు అండ్ ఈ మూవీలో మీ స్క్రీన్ ప్లే అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు సార్. అండ్ ఇన్ఫాక్ట్ మూవీ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా కూడా తీశారు. ఓవరాల్ గా నా వ్యూలో ఇది ఒక మాస్టర్ పీస్. మేబీ ఇది ఫెయిల్ అయితే షార్ట్ గా ఇది కొన్ని ఇయర్స్ తర్వాత అండర్ రేటెడ్ కల్ట్ అని కూడా అంటారు. ఇంకా న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే, చెప్పా కదా మామా, మంచి చెప్పే వాళ్ళు మనకొద్దు, మంచి సినిమా కూడా మనకి వద్దు. నాకు తెలిసి ఈ మూవీ ఇప్పటికే చాలా మంది చూసుంటారు. మరి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.